హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అలాగే లైవ్ అప్డేట్స్ కలిపి ఈ వీడియోలో చెప్పుకుందాం. నామినేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా రచ్చ అయితే జరిగింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే అయినాయి. మరి నాకున్న అప్డేట్స్ హౌస్లో ఎవరు చేశారు, ఎంతసేపు ట్రిగ్గర్ అయ్యారు, ఎవరు లాజిక్స్ ఏంటి, ఎవరు టెంపర్ లూజ్ అయ్యారు, అన్ని చాలా హైలైట్ ఉండబోతున్నాయి. అవన్నీ చెప్దాం. అట్లాగే ఈ మార్నింగ్ లైవ్లో కూడా టిఫిన్ లంచ్ ముందే ప్రిపేర్ చేసుకొని నేను నైట్ బిగ్ బాస్ చెబుతాడు కదా, దానికి సంబంధించి అభయ్ నబీల్ కూడా డిస్కషన్ పెడతారు. ఏమంటే టాస్కులు గట్టిగా ఉంటాయి, రేషన్ టాస్కులు ఇవన్నీ వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, రేషన్ మనమే దక్కించుకోవాలి, అవతలకి పోకుండా కాపాడుకోవాలి అని అయితే నబీల్ ఏమో నబీల్తో అభయ్ చెబుతాడు. డిస్కషన్ అయితే చేస్తాడు, ఎలాగైనా ఓడించాలి, మనమే గెలుచుకోవాలి అని లెక్క. అయితే ఇప్పుడు ఈ రేషన్ వల్ల ఈ టాస్కులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదా, ఈ రేషన్ టాస్కుల వల్ల చాలా కంటెంట్ అయితే ఈ వారం వస్తుంది. ఎందుకని లాజిక్స్ కూడా చెబుతాను నేను. ఇప్పుడు మొన్న ఏంటి, ఇద్దరు ఉన్నారు అక్కడ, మణికంఠ అండ్ ఏం పేరు అయినా నిఖిల్. అంత పెద్దగా ఎఫెక్ట్ కాలేదు, ఎందుకంటే మనకంటే తీద్దాం అన్నా సరే నిఖిల్ వద్దని వారించడం, తీయొద్దు, దొంగతనం చెయ్యొద్దు అనడం. అలాగే యాజ్ అ చీఫ్గా చెబుతున్న పెట్టి అంటే యాజ్ అ చీఫ్ ఖర్చీఫ్ ఏం కాదు అంటే పంచి వేస్తున్నా సరే ఇచ్చేయమంటావా అని చెప్పి ఆ పల్పి ఆరెంజ్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేయడం. అట్లాగే ఒక దోశ వేసినా సరే బిగ్ బాస్ మళ్ళీ మిడ్ నైట్ వార్నింగ్ ఇవ్వడం. వీటన్నిటి వల్ల అంత ఎక్కువగా రాలే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఒకరికొకరు అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కోఆర్డినేషన్తో అది సాగిపోయింది. అలా కొద్దిగా స్మూత్గా వెళ్ళిపోయింది అది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టీంలో 6, ఆ టీంలో 6 ఉన్నారు కనుక ఏ క్లాన్ అయితే ఓడిపోతుందో, రేషన్ కోల్పోతుందో వాళ్ళు ఖచ్చితంగా రెండో టీం అయితే లేపేస్తారు. ఎందుకంటే అప్పుడు ఇద్దరే కనుక ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకరికొకరు వైపుతో అలా సాగిపోయింది. ఇప్పుడు అట్ట కాదు, 6 నా ఇష్టం, నేను చేస్తా, నీకేం పోయింది, నీకంటే ఆకలి అయిపోవచ్చు, నాకు ఆకలి వేస్తుంది, నేను ఉండట్లేదు, సరే బిగ్ బాస్ తిడితే తిట్టినే, ఏ వన్నాన్ని పనిష్మెంట్ ఇస్తే ఏ దేనికైనా నేను రెడీ, బట్ నేను మాత్రం వెళ్తా, తీస్తా, లేపేస్తా, దొంగతనం చేస్తాను లెక్క ఖచ్చితంగా లేపేస్తారు. 6 మనసులో ఒకే లెక్క 6 కూడా వైపు సెట్ కాదు, అది సింక్ అవ్వదు. సో ఎవరికి వారే నా ఇండివిజువల్ గేమ్ ఇది అని లెక్కని ఆడుకోవచ్చు, ఉంటే ఉన్నా పర్లేదు అని లెక్క. సో మొత్తానికైతే ఆ రకంగా చూస్తే కంటెంట్ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా దాచుకోవాలి, వీళ్ళేమో లేపడానికి అయితే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక మెలుకుంటే కంటెంట్ తగ్గిపోయే ఛాన్సెస్ వెరీ హై. ఎలా అంటే మొన్న ఏంటి, మణికంఠ అర్ధరాత్రి దోశ వేసుకొని తిని అలాగే నిఖిల్ కూడా తీసుకెళ్లే బెడ్రూమ్లో ఇస్తే బిగ్ బాస్ అర్ధరాత్రి నిద్రలేపి మరి వార్నింగ్ ఇచ్చాడు. మీరు మీ ఓపిక సహనానికి అన్నింటికీ పరీక్ష పెడదాం అనుకుంటే నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు, సో ఇది వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా, ఇంకా అలా చేయకూడదు, రూల్స్ బ్రేక్ చేయకూడదు అని క్లియర్గా చెప్పాడు. కనుక ఇప్పుడేంటి, మళ్ళీ ఈ ఓడిపోయిన టీం ఏదైతే ఉందో రేషన్ దోచుకుందాం, లేపేద్దాం అనుకున్నా సరే, అమ్మ ఎందుకో మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, వీకెండ్ హోస్ట్ వచ్చాడు, తిరిగి అంతా ఎందుకు, సరే మనం ఓడిపోయాం అనే ఆకలితో ఉందో, నీరసంతో ఉందో అంటే ఖచ్చితంగా కంటెంట్ అయితే కంప్లీట్ డౌన్ అయిపోతారు. ఎందుకంటే తిన్నా సరే వెంటనే ఆయన నిద్రలేపు మరి వార్నింగ్ ఇస్తాడు, ఎందుకు ఈ పంచాయతీ అనుకుంటే మరి ఏ కంటెంట్ రాదు. అయితే అవన్నట్టు బిగ్ బాస్ కూడా వదిలేయాలి ఇలాంటి దగ్గర మాత్రం. ఎందుకంటే మీరు గెలుచుకున్నారు కాబట్టి 100% కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. లేకపోతే మళ్ళీ మీకు పనిష్మెంట్ ఉండొచ్చు అంటే అప్పుడు మజా వస్తుంది. అమ్మో మన దగ్గర ఫుడ్ ఉంది, దాన్ని కాపాడుకోవడం మనకి పెద్ద టాస్క్, అది కూడా ఒక టాస్క్ అయిపోద్ది. వాళ్ళు గెలిచిన వాళ్ళు, రేషన్ గెలిచిన వాళ్ళు 6 ఉన్నారు కనుక 6 కంటెంట్ కూడా ఎక్కువ వస్తే బాగా కాపాడుకోవచ్చు. అలాగే ఓడిపోయిన టాస్క్ కూడా ఉంటే వీళ్ళ 6 కూడా అటాక్ చేసే మోడ్లో అమ్మయ్య బిగ్ బాస్ వాళ్ళకి పెద్ద టాస్క్ ఇచ్చాడు, వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా చూసాం, పవర్ ఆస్త్రి ఇచ్చేటప్పుడు ఇక్కడ దాచుకోవడం వీలేదు, దాన్ని లేపేసి మళ్ళీ వాళ్ళకి ఫన్ టాస్క్లు ఆడించడం, మీరు నాకు ప్యాంపర్ చేయాలి, లేకపోతే నన్ను పొగడాలి, లేకపోతే నాకు దోశ పెట్టాలి, కాఫీ పెట్టాలి, అట్లా మళ్ళీ చాలా కంటెంట్ వస్తుంది. సో ఇలాగ కాస్త వదిలేస్తే బెటర్. అంతేకాకుండా స్ట్రిక్ట్గా మీరు ఎందుకు రూల్స్ బ్రేక్ చేశారని ఇక్కడ ఇలా వదిలేస్తే కంటెంట్ రాదు. ఒక రూల్స్ పాటించాలని చెప్పాలి, కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే బాగుంటుంది, కంటెంట్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి, నామినేషన్ల గురించి చెప్పుకుందాం. చాలా డిస్కషన్స్ అయితే నడిచే నైట్ అంతా నేను లైవ్ ఫాలో అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నామినేషన్ ప్రోమోలో కానీ ఈ ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ ఆ లింక్ అనేది దొరికిస్తుంది. అవైతే చూసుకొని చెప్పుకుంటే యష్మి ప్రేరణ, అలాగే అయితే నామినేషన్ సంబంధించి ఎవరైనా చేస్తారో, ఎంతమంది ఇప్పటికీ నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అలాగే లైవ్ డిస్కషన్లు కూడా పెట్టా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అట్లా ఈ వీడియోలో కూడా హైలైట్స్ అని చెప్తా. 3 అబ్బాయిలు 5 అమ్మాయిలు మొత్తానికి నామినేట్ అయ్యారు. దీనికి సంబంధించి డిస్కషన్ కూడా హైలైట్ అవుతాయి. అలాగే వీడియో చూసే ముందు లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే కనుక ప్రతి వీడియోలో నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే లైక్స్ చేయండి, కామెంట్ కూడా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. సరే మరి ఈ నామినేషన్ పాయింట్స్లో ఎక్కడ ఎవరిది రైటు, ఒక కంటెస్టెంట్ ఇద్దరిని చేసేటప్పుడు ఒక కంటెస్టెంట్ విషయంలో చెప్పే లాజిక్స్, రీజన్స్ అయితే 100% కరెక్ట్ ఉంటాయి. ఇంకో దగ్గర వచ్చేసరికి కొద్దిగా కరెక్ట్ కాదు, అంత వ్యాలిడ్ పాయింట్స్ కాదు అనిపించింది. మరి ఎవరు చెప్పింది కంటెస్టెంట్ రైట్ పాయింట్ చెప్పారు, ఏది రాంగ్, అంత వ్యాలిడ్ కాదు అనిపించింది కూడా క్లియర్గా చెబుతా. ఇప్పుడు సీత ఏంటి, ఇద్దరినైతే నామినేట్ చేస్తుంది.
పృథ్వీ అండ్ యష్మిని. ఏ టాస్క్ జరిగినా కొద్దిగా డామినేటింగ్ నేచర్ అనిపించింది నీది అని యష్మి కోసం చెబితే, యష్మి అలా చేయలేదు, డామినేటింగ్గా నేను లేదు అంటుంది. కానీ ఈ డామినేషన్ అనే పాయింట్తో నామినేషన్ కంటే ఇంతకంటే మంచి పాయింట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఆమె డామినేషన్ అయితే కనబడింది, క్లియర్గా కనబడింది 100%. కానీ సీత పాయింట్ ఎంచుకున్న అంతకంటే మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు 250 గ్రాముల సంచాలక చేసేటప్పుడు అది డామినేషనే. అక్కడ ఎటు అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నా, పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వలేదు. మేము అడిగినా సరే నువ్వు ఓకే అన్నావు, కానీ తర్వాత అయితే మర్చిపోయావో, మాట తప్పావో, మరి ఏం చేసావు కానీ, బట్ అక్కడైతే ఫెయిల్ అయ్యావు. ఓకే, అది వ్యాలిడ్ పాయింట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ డామినేషన్ ఎట్లా కనబడింది, ఆ తర్వాత మణికంఠ వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను అడిగేటప్పుడు ఇప్పుడు చెప్పే విధానం కంప్లీట్ డామినేటింగ్ కనబడింది. నేను సంచాలక్, నా డెసిషన్ ఫైనల్, నువ్వు నన్ను సంచాలక్గా ఎందుకు పెట్టారు అని చెప్పి బిగ్ బాస్ అని అడుగు, నాకు అడగాల్సిన అవసరం లేదని అడగ, ప్యూర్లీ డామినేటింగ్ నేచర్ కనబడింది. అలాగే చీఫ్గా చేసేటప్పుడు కూడా నేను చెప్తా, మీరు చెయ్యాలి అంతే, నా మాట శాసనం అన్నట్టుగా ఆ డామినేటింగ్ అయితే కనిపించింది. కాకపోతే అంతకంటే మంచి రీజన్స్ అయితే ఉన్నాయి ఈ అమ్మాయి చెప్పాలంటే. ఎందుకంటే బుల్లెట్ దించారు హోస్ట్, చీఫ్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యావు. 6 క్లాన్కి, పెద్ద క్లాన్కి చీఫ్ అయ్యారు. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పరంగా ఆ మోటివేషన్ కావచ్చు, ఆ కమ్యూనికేషన్ కావచ్చు, మంచిగా ఎలాగైనా విన్ అవ్వాలి అనే స్పిరిట్ నువ్వు టీమ్ లీడర్గా నింపాల్సింది, కానీ ఆడించుకోవాల్సింది. ప్రయత్నాలు చేశారు, గెలిచారు, కరెక్టే కాదనట్లా. వాళ్ళ టీం నుంచి అభయ్ కూడా గెలిచారు, కానీ ఇంకా మరింత ఎఫర్ట్స్ పెట్టాల్సింది. నువ్వు సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యావు, అలాగే చీఫ్గా ఫెయిల్ అయ్యావు. సో ఇవన్నీ చెప్పుంటే బాగుండేది అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి, సీత సెకండ్ నామినేషన్ పృథ్వీకి చేస్తుంది. గెలవాలన్న స్పిరిట్ ఇష్టమే, కానీ ఎలా గెలవాల అన్నది ఆడేస్తానో చూడు, అది నచ్చట్లేదంటే ఆయన ఒక మాట చెబుతాడు ఇక్కడ, నేను నా టీంలో ఆడేటప్పుడు నా టీం కోసం, నా టీం గెలవాలని, అపోజిట్ టీంని ఓడించాలని ఆడతా అంటే, ఇది 100% ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే. పృథ్వీ చెప్పింది అవతల వాళ్ళ టీంను ఓడించాలని ఆడొచ్చు, నీ టీం గెలిపించాలని 100% ఎఫర్ట్స్ పెడతావు, 100% చెప్పింది కరెక్ట్. కాకపోతే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. వాటికి అనుబంధంగా లోబడే, ఆ షరతులకు అనుకూలంగానే వాటి పరిమితిలోనే ఆడాలి. అది ఏంటి అంటే, ఎలాగైనా గెలిపించుకో, కానీ ఆడియన్స్కి నీ ఆట ఎలా రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. నువ్వు హౌస్లో ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేసేది నువ్వు ఆట ఆడిన విధానమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. సీతని మరమరాల టాస్క్లో సీతని యష్మి గెలిపించింది, కానీ ఆడియన్స్ దృష్టిలో ఆ టాస్క్ పరంగా, అక్కడ ఆమె జడ్జిమెంట్ పరంగా, సంచాలక పరంగా రాంగ్ డెసిషన్ తీసుకుంది అని ఆడియన్స్ దృష్టిలో ఓడిపోయింది. అక్కడ సీత గెలిచింది, సీతను గెలిపించింది, టాస్క్ పరంగా హౌస్లో గెలిపించింది యష్మి, కానీ ఆడియన్స్ దృష్టిలో ఓడిపోయింది. ఎవరు? మళ్ళీ సీత కూడా ఓటమి కాదు. సీత ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది, మంచిగా పరిగెత్తుకుంటూ పోయింది, తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టింది. సీత గురించి కూడా ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఆమె కూడా డౌట్ క్లారిఫై చేసుకుంది. కానీ యష్మి చేసిన డెసిషన్ రాంగు, ఆమె కూడా టాస్క్లో సంచాలక. ఇలా మీరు ఆడే విధానాన్ని, అది ఎలా ఎఫర్ట్స్ పెడతానో, గెలిపోవటములు కాదు, ఆడిన విధానము, మీరు తీసుకున్న నిర్ణయాలు, ఇవి ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్గా ఎలా ఆడుతున్నారంటే, ఇప్పుడు ఫిజికల్గా ఆడేస్తున్నంత మాత్రం ఆడియన్స్ రీచ్ అయిపోరు, గట్టిగా ఎఫర్ట్స్ పెట్టవచ్చు. గత సీజన్లో చూసాం, చాలా మంది కంటెస్టెంట్లు ప్రాణం పెట్టి ఆడేవారు, కానీ ఏమయ్యేది, 5వ వారం 6వ వారంకి వచ్చేసేవారు. సో ఆడే విధానం కొద్దిగా సెన్సిటివ్గా, సున్నితంగా హ్యాండిల్ చేసే విధానం. గెలుపు కోసం నీ ప్రయత్నాలు చూస్తారు. బాగా కష్టపడ్డాడు, చాలా ప్రయత్నం చేశాడు, ఇంత తీవ్రంగా చేశాడు, 100% ఇచ్చాడు, అంతవరకు ఓకే. కానీ ఆ విధానం ఒక లిమిట్ దాటేసి, ఒక స్థాయి దాటేసి కొద్దిగా హార్డ్గా, రూడ్గా వెళ్ళిపోయింది, ఫిజికల్గా అవతల వాళ్ళకి హర్ట్ అయ్యారంటే అప్పుడు అది రాంగ్. సో ఆడే విధానం కూడా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అయితే సరే ఇంతవరకు ఓకే ఆయన చెప్పింది. మళ్ళీ నేను ఇక్కడ ఏమంటానంటే, మరి పృథ్వీ ఏంటి హార్డ్గా ఆడట్లేదంటే, గత సీజన్లతో పోల్చితే అంత అగ్రెసివ్ ఇంకా ఆడలే ఈ సీజన్లో. ఒక ఫిజికల్ టాస్క్లో ఇప్పుడు అది డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ స్ట్రాటజీలు ఉంటాయి, ఉండాల్సిందే కూడా. పరిగెత్తుకుంటూ మణికంఠ వచ్చేటప్పుడు టక్కన పట్టుకుని ఉండాలి, అవి డిస్ట్రాక్ట్ చేసేది. అలాంటివి ఉంటాయి స్ట్రాటజీలు, చాలామంది చాలా చేసేవారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, సన్నీ సిరి వాళ్ళ ఒక టాస్క్ ఆడేటప్పుడు బనానా అక్కడ పెట్టేటప్పుడు ఒక సిరియే ఒక 5-6 సార్లు వెళ్ళి ఆ బనానా తెచ్చుకుంది, మిగతా వాళ్ళు పరిగెత్తలేక కాదు, పరిగెత్తక ఆగిపోయారు అంతే. ఆగిపోయారు, అది స్ట్రాటజీ, అది డిస్ట్రాక్ట్. మనకు సమయం వచ్చినప్పుడు మనం ఎవరిని ఫోకస్ చేద్దాం, ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళ నామినేషన్కి వచ్చినప్పుడు వెళ్దాం తీద్దాం, అంతవరకు ఎడ్డపండు తీయడం ఎందుకు, ఆ సన్నీకి ఇవ్వడం ఎందుకు, వీళ్ళ నామినేషన్ కోసం నేను ఎందుకు మధ్యనీది అవ్వాలి, వాళ్ళు కొట్టుకున్నారని లెక్క వీళ్ళ స్ట్రాటజీ. అలాగే ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో కూడా లాస్ట్ వీక్ చూద్దాం, నయనిక, యష్మి, నిఖిల్ ఉండేటప్పుడు వాళ్ళ పరిగెత్తుకొచ్చి కత్తి తీసి ఫోటోలు పొడిచారు ఫస్ట్ వీక్ నామినేషన్లో. బట్ నిఖిల్ రాలేదే, ఆయన ఎవరిని సేవ్ చేయాలనుకున్నాడో, ఎవరిని నామినేట్ చేయాలనుకున్నాడో అప్పుడు మాత్రం ఊరికొచ్చాడు, లేదంటే వీళ్ళిద్దరితో పాటు ఫాస్ట్గా రావచ్చు. సో అవన్నీ స్ట్రాటజీల్లో భాగంగా తప్ప. అయితే ఓవరాల్గా ఏంటంటే, పృథ్వీ ఆడొచ్చు, నీ టీంని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆడే విధానం అనేది ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, నువ్వు టాస్క్లు గెలిచినా ఓడిపోయినా పర్వాలే, కానీ ఆడే విధానంలో సిన్సియర్గా, హానెస్ట్గా, ఎవరు హర్ట్ అవ్వకుండా,
ఫిజికల్ ఆర్ మెంటల్లీ కాకుండా నీ ఎఫర్ట్స్ ఉండాలి. ఫలితాన్ని కూడా అంతే జెన్యూన్‌గా తీసుకుంటే అప్పుడైతే ఆడియన్స్‌కి రీచ్ అవుతారు. లేకపోతే కష్టమైంది, నష్టమైంది. మొత్తానికి నేనైతే ఏమంటానంటే ఫైనల్‌గా పృథ్వీ ఇంతవరకు అంత అయ్యో! హౌస్ హౌస్‌మేట్స్ అంతా భయపడిపోయినంత, ఆడియన్స్ రిజెక్ట్ చేసేసినంత అగ్రెసివ్ అయితే ఇంకా అదేమి ప్రదర్శించలే. ఇంక 2 టాస్క్‌లే ఉన్నదే కాస్త ఆయన ఆడుతున్నాడు. అందుకే ఆ అమ్మాయి కూడా ప్రేరణ కూడా నైట్ లైవ్‌లో అంటది. ఏంటి మాట్లాడితే చిన్నదానికి ఫిజికల్ టాస్క్ ఆడదాం అనేసరికి వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్ అంత పెద్ద పదం వాడేస్తున్నాడు నీకు. ఆ పదానికి అసలు అర్థమేం తెలుసు? వైలెన్స్ అంటే ఎంత పెద్ద పదం అది. చిన్న చిన్న ఫిజికల్ అయ్యేదానికి అంత అనేస్తున్నాడు లెక్క. ఇంకా ఆ స్థాయిలో గత సీజన్‌లతో పోల్చిన అంత తీవ్రత స్థాయిలో ఆడలేదు, రాలేదు ఇంకా. ఇప్పటికే డల్‌గా ఉన్నారు. ఉన్న ఒకరిద్దరిలో కొద్దిగా ఏదో ఫైర్ బ్రాండ్స్ లెక్క ఉన్నారు. వాళ్ళకి అవే రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే ఉన్నది కాస్త ఊడిందన్నట్టు అయ్యే పరిస్థితి ఉంటది ఈ సీజన్‌కి సంబంధించి. తర్వాత సీత ఇంకొక పాయింట్ చెప్తది. ఆ ఎగ్జామ్ స్పెల్లింగ్స్ రాసుకునే టాస్క్ ఉంది కదా! అప్పుడు నువ్వు కమాన్ అంటే రైట్ అని, నువ్వు సైలెంట్‌గా ఉంటే రాంగ్ అని అర్థమైద్ది కదా! అంటే ఇక్కడ 100% మళ్ళీ సీత చెప్పింది కరెక్టు. ఆయన పృథ్వీ చేసిందేదో రాంగ్. ఎందుకంటే అక్కడ ఆ టాస్క్ డిస్‌ప్లే చెప్పేటప్పుడు, పదం చెప్పేటప్పుడు వినాలి వీళ్ళు కాన్సంట్రేషన్‌గా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. అలాగే డిస్ట్రాక్ట్ అని చెప్పారు. లేపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని చెప్పారు. ఇట్లా పదాలు చెప్పేటప్పుడు ఆ ముగ్గురు పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు వినాలి. కాన్సంట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈ ఏకాగ్రత ఉండే టాస్క్‌లో ఆయన వితండవాదం చేసి వాదించాడు. నేను సైలెంట్‌గా ఉండాలంటే ఉండాలక్కడ. ఆ టాస్కే అలాంటిది. వాళ్ళ ముగ్గురికి డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు అక్కడ స్ట్రాటజీ అప్లై చేద్దామన్నా, పోనీ నా టీమ్ వాళ్ళని గెలిపించుకోవాలి, వేరే టీమ్ వాళ్ళని కాదు. ముగ్గురు పక్కన కూర్చొని ముగ్గురు డిస్టర్బ్ అయితారు. అక్కడ మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ ఆడే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వినడం, కన్‌ఫ్యూజ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి గదా! సో, మళ్ళీ అడిగితే బిగ్ బాస్ చెప్పడం ఇదంతా కరెక్ట్ కాదది. సో, అక్కడైతే ఆయన చేసింది రాంగ్ ఆ విషయంలో. బట్ అంతకు ముందు టాస్కుల్లో అయితే డిస్ట్రాక్ట్ చేస్తాడు. స్ట్రాటజీస్ ఉంటాయి. అడ్డుకోవడంలో, ఆపడంలో తప్పులేదు. తర్వాత ఇంకేంటి నెక్స్ట్ పాయింట్ మణికంఠ. ఈ అమ్మాయి గురించి చెబుతున్నాడు. యష్మి గురించి. ఎవరు ఏ పని చేస్తారో గిన్నెలు కడగడం అన్నింట్లో ప్రతి దాంట్లో నీ ఇంటర్ఫియర్ ఎక్కువైపోయింది. అది నీ పైన అయినా కాకపోయినా నీ డామినేషన్ అన్నట్టుగా నువ్వు అక్కడ ప్రవర్తించడం చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఎవరి కోసం? యష్మి కోసం. ఎక్కడంటే ఇది పాయింట్ ఏంటంటే సేమ్ ఆ సీత చెప్పినట్టుగా నీ డామినేషన్ కనబడింది. నీ పని అయినా అవ్వకపోయినా గిన్నెలు ఎవరు కడిగారు, వంటలు ఎవరు చేశారు, అన్నిట్లో నువ్వే దూరిపోయినావు. నీకేం అవసరం అన్నట్టుగా ఆయన చెబుతున్నాడు పాయింట్. ఎందుకంటే నైనిక లాస్ట్ వీక్ చూస్తే కుకింగ్ టీమ్‌లో నిఖిల్ ఉన్నాడు. నయన్‌కి క్లీనింగ్ టీమ్ ఉంది. నయన్‌కే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఈ అమ్మాయి వచ్చి అడిగింది. "నువ్వు క్లీనింగ్ టీమ్ కదా! నీకు ఇక్కడ కుకింగ్ టీమ్‌లో పని ఏంటని?" అప్పుడు వాళ్ళు అన్నారు, "అది మా ఇష్టం. పని చెయ్యాలా చేయకూడదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. మేము ఏం చేయాలో నువ్వు 5 డిపార్ట్‌మెంట్లు చెప్పేసావు. ఇంకా అడిషనల్ వర్క్ మేము చెయ్యాలా చేయకూడదని నీకు చెప్పే రైట్ లేదని" పాయింట్ ఔట్ చేశారు ఆ రోజు. సో, ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఇక్కడ కూడా అదే పాయింట్ అయితే చెబుతున్నాడు. సో, అనవసరమైన విషయాల్లో కూడా దూరినావు అని లెక్క ఆయనైతే చెబుతా ఉన్నారు. అయితే దీనికంటే కూడా ఇంకా మంచి పాయింట్ ఉంది కదా! ఇప్పుడు సింపుల్‌గా బుల్లెట్ లాంటి పాయింట్ ఏంటంటే నేను నాగార్జున బుల్లెట్ దించి ఆ వీడియో చూపించిన పాయింట్. ఆ 250 గ్రాముల మరమరాల దగ్గర నువ్వు చెప్పిందేంటి? చేసిందేంటి? అక్కడ రైట్ ఎవరు? రాంగ్ ఎవరు? ఎందుకు నియర్ బై తీసుకోలేకపోయావు? నువ్వే మాట ఇచ్చావు, చెప్పావు, మాట తప్పావు అని అదొక పాయింట్. అలాగే నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల అది క్లియర్ కదా! ప్రూవ్ అయింది కదా! చూపించారు కదా! ఒకటి నంబర్ 1 పాయింట్ బుల్లెట్ పాయింట్‌కి తిరగలేదు. 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన పాయింట్ అది. యష్మికి ఆ పాయింట్ చెప్పుంటే. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను ఈ వారం అంతా రాగిజావ ఉడకబెట్టిన కూరగాయలతోనే సర్దుకుపోవాల్సొచ్చింది. ఈ 2 పాయింట్స్ అయితే సరిపోయాయి. ఇంకా ఆ డామినేషన్ పాయింట్ కాకుండా ఇవి మంచి పాయింట్స్. ఇది మరి ఎందుకు చెప్పాడో చెప్పలేదో చూద్దాం. చెప్పు ఉంటాడని అనుకుంటాను. వాలిడ్ పాయింట్స్ కాబట్టి. లేదంటే హోస్ట్ అక్కడ మరి ఇంకెందుకులే నువ్వు ఇలాగ అనుకోవచ్చు కాబట్టి ఆవిడ ఎలాగ అనుకోవచ్చు అంటే ఏదేదో చెప్పారు కనుక ఇంకా అది పాయింట్ చెప్పడము. కానీ 100% బుల్లెట్ పాయింట్స్ అయితే ఇవి చెప్తే బెస్ట్. అలాగే యష్మి ఏమంటదంటే నా క్లాన్‌కి లగ్జరీ వచ్చింది. నువ్వు డ్రామాలు చేస్తావు చూడు. ఫ్రెండ్స్‌గా వచ్చే డ్రామాలు నా హార్ట్ బ్రోకెన్ అయింది. నువ్వు ఫేకు అవన్నీ చెబుతా ఉంది. అయితే ఇవన్నీ ఎందుకొచ్చిందంటే నీకేదైనా ఉంటే నాతో ఎక్స్‌ప్రెస్ చేయాలి కదని కొద్దిగా అయితే బొక్క అనే పదాలు కూడా వాడేసింది దమ్ము లేదని. అయితే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు నైట్ లైవ్ చూస్తే లింక్స్ అన్నీ అర్థమైతాయి. ఇక్కడ ఏ టాపిక్ ఎందుకు ఎలా రైజ్ చేశారని. వీళ్ళేమంటారంటే ఈ మణికంఠ ఏదైనా ఇష్యూ ఉందంటే వస్తాడు, మాట్లాడతాడు. ఓకే. అంతా క్లియర్ అయిపోయింది. ఫ్రెండ్లీగా ఉంటాడు. సరే ఇంకా వీడితో నెగెటివ్ ఉండదు. వైబ్ సెట్ అయిపోయింది. పాజిటివ్ అయిపోయింది. పంచాయతీ లేదు. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటామని యష్మి ప్రేరణ మాట్లాడతాడు. కానీ మళ్ళీ వెళ్తాడు అదే పాయింట్ తీసి నామినేట్ చేస్తాడు. చేసొచ్చాక మళ్ళీ మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి? మనం అక్కడ నామినేషన్‌లు చేసేవచ్చు, నెగెటివ్ చెప్పేవచ్చు, పాయింట్లు ఇచ్చేవచ్చు, కత్తులు పడవచ్చు, దోమలు, పురుగులు లాంటి దండలేయొచ్చు. అన్నీ చేసి మళ్ళొచ్చి మాట్లాడిస్తే మనం మాట్లాడేస్తాం నాకు ధీమానా ఏంటి? అనే ఉద్దేశంతో అది హర్ట్ అయ్యానని ప్రేరణతో కూడా చెప్పింది. అందుకోసం నా బ్రోకెన్ హార్ట్ నువ్వు మోసం చేసావు. అంటే నువ్వు ఫ్రెండ్‌గా ఉంటున్నావు. నాతో పంచాయతీలన్నీ డౌట్‌లు ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకుంటున్నావు. నెగెటివ్ అంతా అయిందన్నట్టు ఉంటున్నావు. మళ్ళీ అక్కడికెళ్ళి నామినేట్ చేస్తున్నావు అంటే ఆ పాయింట్ మీద చెబుతా ఉంది. మా నామినేషన్‌ల కోసం మంచి పాయింట్ దొరికినప్పుడు వదలరు కదా! సో, క్లియర్‌గా ఈ పాయింట్స్ దొరికేటప్పుడు అయితే వాడేస్తారు. ఆ విషయంలో ఈ అమ్మాయి అయితే తనకు చెబుతా ఉంది. తర్వాత మనకంటే రెండోది ఎవరికంటే పృథ్వీకే. యెస్.
అక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పూల్ టాస్క్లో ఆపేశాడు. అది డిస్ట్రాక్ట్. సోనియా పడింది, ఇతను అడ్డేశాడు. ఫైనల్‌గా విష్ణుప్రియ గెలిచింది. అది ఇలాంటివి చేస్తా ఉంటారు. స్ట్రాటజీ అవి. నేను చెప్పినట్టుగా రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. అది తప్పు లేదు. కాకపోతే అది మరీ హార్డ్‌గా, రూడ్‌గా ఇంక ఊపిరాడినట్టుగా బిగబట్టేసి కాళ్ళు చేతులు ఇరుగుతాయన్న లెవెల్‌లోకి వెళ్ళిపోతే అది తప్పు 100%. కానీ మినిమమ్ ప్రయత్నం అయితే చేయాలిగా. అది చేయకపోతే కిక్ ఏమొస్తది? మజా ఏముంటుంది? అది నెక్స్ట్ వన్ ఏంటి? పృథ్వీ. నీకు అగ్రెసివ్ లేదు. నాకుంటే అది రాంగ్ ఎట్లా అనిపిస్తుంది? నాకుంది. అది నా నేచర్ అంటున్నాడు. ఓకే. నీ నేచర్ కావచ్చు. ఆ అగ్రెసివ్ కూడా నేను ఇందాకటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు మణికంఠ అన్నట్టుగా అగ్రెసివ్ వేరు, ఆట విధానం వేరు. నువ్వు వాడు. నీ అగ్రెసివ్‌ని అప్లై చెయ్యి. అది ఎళ్తేనే టాస్క్‌లు మంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. నీకు కూడా నీ చెమట, రక్తం మాట్లాడుతాయని మొన్న సోనియా చెప్పినట్టుగా అవి ఉంటేనే బావుంటుంది. మజా వస్తది. కిక్ వస్తది. కాకపోతే అది నీ అగ్రెసివ్‌నెస్ అనేది కూడా, ఆ నేచర్ అనేది కూడా ఒక స్థాయి వరకే ఉండాలి. నాకు అగ్రెసివ్ ఉంది కదని ప్రతి దగ్గర 100% అగ్రెసివ్‌గా వెళ్ళిపోయినా అది బిస్కెట్. ఇది రివర్స్ బూమరాంగ్ అయ్యే ఛాన్సెస్. ఆచితూచి ఎక్కడ ఎంత ఆడాలో అంత ఆడితే బెటర్. తర్వాత విష్ణుప్రియ ఏమో ప్రేరణకు చేస్తుంది. ఏముంది ఆ డాన్సులు, సాక్షుల టాస్క్‌లో నన్ను పొమ్మన్నావు. పుష్డ్ ఔట్ అని చెప్పేసి నన్ను వచ్చే అన్నావు కదా! సో, నేను బాగా ఆడానని హోస్టే అప్రిషియేట్ చేశారు. బట్ నువ్వు చేయలేదు. నువ్వు నన్ను గుర్తించలేదన్నగా అయ్యిద్ది. అది ఇక్కడ ప్రేరణ అంటది ఇక్కడే. దేనికి వైలెంట్ అవుతున్నారో, దేనికి ఏమది సెన్సిటివ్ అనుకుంటున్నారో అర్థం కావట్లే. పెద్ద పెద్ద పదాలు వాడేసానులాగా అంటిద్ది. సో, లైవ్‌లీ డిస్కషన్ పెట్టి ఇక్కడైతే వాడతా ఉంది. అలాగే లాస్ట్‌లో ఏమనింది, నేను చెత్తలో బాటిల్ తీశానన్నా అంత రచ్చ చేశారు. మరి ఇప్పుడు డైరెక్ట్ చెత్తే పోసుకుంటున్నారు. ఇప్పుడు బావుందా మీకు? సమ్మగుందా? హాయిగుందా? నేను చేస్తే తప్పు, బిగ్ బాస్ ఇస్తే ఉప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి టాస్క్ అది అంతే తప్పదు. చెత్త ఆకులన్నీ వేసుకున్నాడు కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకా అప్డేట్స్ ప్రకారం ఏంటంటే నబీల్ యష్మి ప్రేరణను చేస్తాడు. యష్మి మణికంఠను అలాగే నయనికనైతే చేస్తుంది. అట్లాగే ప్రేరణ సీత అండ్ విష్ణుప్రియని చేస్తుంది. సో, ఇట్లా ఉంటాయి. ఆదిత్య, సీత మణికంఠను, సోనియా ఏమో యష్మి నయనికను, అట్లాగే పృథ్వీ సీత నయనికను, నయనిక సోనియా విష్ణునే. ఇంకా అలాగే నయనిక రెండోదేమో యష్మిని కూడా చేస్తుంది. నువ్వు ఫెయిల్ అయ్యావు సో అని చెప్పేసి. అలాగే విష్ణుప్రియ యష్మిని, ప్రేరణని వీళ్ళిద్దరిని. సో, మొత్తానికి చూసుకుంటే ఓవరాల్‌గా ఎవరు 8 మంది నామినేట్ అయ్యారంటే అభయ్. ఇద్దరు చీఫుల్లో ఒక చీఫ్ నామినేట్ అవ్వాలి. ఒకరు సేవ్ అవ్వాలి. ఒకరు నామినేట్ అవ్వాలంటే నిఖిల్ అండ్ అభయ్ డిస్కషన్ చేసుకొని అభయ్ సరే నేనే నామినేట్ అయితే ఆల్రెడీ ఒకసారి కూడా కాలే నేను అవుతాను. అలాగే నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా! నా కోసం కొన్ని సాక్రిఫైస్ చేసావు. నువ్వు లో అయిపోతాను. నీకు కొద్దిగా ధైర్యం ఇవ్వాలి. సో అని చెప్పేసి మొత్తానికి ఈయన కన్విన్స్ అయ్యి అభయ్ నామినేషన్‌లోకి వస్తాడు. అది ట్విస్ట్. బిగ్ ట్విస్ట్ ఇది. ఆ తర్వాత పృథ్వీ, మణికంఠ. ఈ ముగ్గురు అబ్బాయిలు మిగతా 5గురు అమ్మాయిలు ఎవరు సీత, విష్ణుప్రియ, నయనిక, యష్మి, ప్రేరణ వీళ్ళైతే నామినేషన్‌లోకి వస్తారు. అట్లాగే లైవ్‌లో సోనియా, మణికంఠ కూడా డిస్కషన్ చేస్తారు. ఈ ఫస్ట్ 1, 2 వారాల్లో వచ్చేసరికి ర్యాపో లేదు, కనెక్షన్ లేదు, మింగిల్ లేదు. ఇలాంటి రీజన్స్‌తో నామినేట్ చేస్తే కొంత టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. ఎందుకంటే అందరూ ఒకేసారి అంత వేగంగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా మణికంఠ. ఫస్ట్ వీక్ ఒకలాగా ఉన్నావు. నువ్వు అదే అనుకుంటే మేము సెకండ్ వీక్ నిన్ను కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చూసావు. బాగా మెచ్యూర్డ్‌గా ఆడావు. చేంజ్ అయ్యావు. సో, ఇలాగే ఏ కంటెస్టెంట్ ఎప్పుడు కొంత టైం తీసుకుండ్రు. అందుకని ఆ సిల్లీ రీజన్స్ కాకుండా వాలిడ్ చెబితే బావుంటదని చెప్పుద్ది. అందువల్ల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉండిపోవచ్చు. ఉండాలి అనుకున్నోళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే అర్హులు అనుకునే వాళ్ళు హౌస్‌లో ఉండకుండా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ర్యాపో లేదు, మింగిల్ లేదు ఇవన్నీ. అలాగే ఫస్ట్ వీక్ రాగానే వైబ్ వచ్చి బాగా రావచ్చు. కానీ వారం రోజులు తిరిగేసరికి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావచ్చు. సో, ఇలాంటి ర్యాపో కాలేదు, మింగిల్ కాలేదు, సింగిల్‌గా ఉన్నావు, దూరంగా ఉన్నావు, సోలోగా ఉన్నావు ఇవి కాకుండా వాలిడ్ పాయింట్స్ చెప్పొచ్చు నామినేషన్ కోసం అని అంటుంది సోనియా. మరి ఈ అమ్మాయి ఈరోజు ఏం చెప్పుద్దో చూద్దాం. మణికంఠ కూడా అదే అంటుండు. నేను అందుకే అలా నాతో ర్యాపో లేదు, మింగిల్ కాలేదు ఎప్పుడు చెప్పలా. టాస్కుల్లో భాగంగా మంచివే చెబుతాను. కాకపోతే ఒకటుంటది ఫస్ట్ వీక్ పెద్ద రీజన్స్ ఉండవు కాబట్టి అవే చెప్పుకుంటారు. ఉన్న 15 మందిలో జెల్ అయినోళ్ళు ఎవరు, అవ్వనోళ్ళు ఎవరు ఇవే చెప్తారండి. సో, ఇవి ఈ ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.